అత్తమ్మ టీవీలో ఈరోజు మటన్ లెగ్ బోన్స్ రసం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మటన్ కాళ్ళతో చేసే పులుసు కూర. దీని తయారీకి కావలసిన పదార్థాలు: స్కిన్తో ఉన్న మటన్ లెగ్ పీసెస్ అంటే బోన్స్ పొడవుగా కట్ చేసి తెచ్చుకున్నవి 1/2 kg, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద, 2 టీ స్పూన్ల గరం మసాలా, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర 2 రెమ్మలు, 2 టమాటాలు, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వాటర్ 1 లీటర్ లేదా రసానికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కుక్కర్ తీసుకోండి. ఈ రసం కుక్కర్లో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే బోన్స్ అన్నీ నలగాలి కాబట్టి కుక్కర్ తీసుకొని అందులో బాగా కడిగి పెట్టుకున్న మటన్ లెగ్ బోన్స్ వేయండి. ఇవి కొంచెం స్కిన్తో ఉన్నవే ఇస్తారు. దాంట్లో చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయండి. ఆ తర్వాత పులుసుకి సరిపడా ఉప్పు వేయండి. ఆ తర్వాత తగినంత కారం వేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఆ తర్వాత 1 చిటికెడు పసుపు వేయండి. తర్వాత 2 టీ స్పూన్ల నూనె వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేయండి. వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలయబెట్టండి. మొత్తం అన్నీ బాగా కలవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఈ మటన్ బోన్స్కి పట్టాలి. పట్టేంత వరకు బాగా కలయబెట్టండి. దాంట్లో మీరు ఎంత రసం అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో దానికి సరిపడా నీళ్లు వేయండి. నేను ఇక్కడ దాదాపు 1 లీటర్ నీళ్ళు తీసుకున్నాను. అవసరం అనుకుంటే మరింత వేసుకోవచ్చు. ఈ లెగ్ బోన్స్ 1/2 kg కాబట్టి నేను ఇక్కడ 1 లీటర్ నీళ్ళు వేసుకున్నాను. ఆ తర్వాత మూత పెట్టి దాన్ని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. అప్పుడు ఈ బోన్స్ అన్నీ బాగా ఉడుకుతాయి. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. విజిల్స్ వచ్చినాయి కదా. తర్వాత చల్లార్చి మూత తీయండి. మూత తీసిన తర్వాత ఒకసారి కలయపెట్టి మళ్ళా సిమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం ఏ కూరైనా కుక్కర్లో చేస్తే విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. అప్పుడే దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ఎప్పుడైతే ఈ పులుసు తిరగబడుతుంది అంటే బబుల్స్ వచ్చే వరకు రోలింగ్ బాయిల్ అవుతుందో అంతవరకు ఉడికించుకోండి. అలా ఉడికినప్పుడు అందులో ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలియబెట్టండి. చూసారు కదా, కుతుకుతామని ఉడుకుతుంది. అలా వచ్చినప్పుడు ఈ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల గరం మసాలా వేసి మరలా కలియబెట్టండి. ఈ ధనియాల పొడి, గరం మసాలా కూడా ఈ చారుతో పాటు ఉడకాలి. అందుకని మనం మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. కలయబెడుతూ ఉడికిస్తూ ఉండండి. చూసారు కదా, బోన్స్ కూడా బాగా ఉడికినాయి. మధ్యలో ఉన్న బోన్ మ్యారో కూడా బాగా ఉడుకుతుంది. అందుకని మనం ఈ వంట కుక్కర్లో చేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో 2 రెమ్మల కొత్తిమీర వేయండి.
అలాగే కరివేపాకు కూడా వేయండి. కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత దాన్ని ఒకసారి కలియబెట్టి మరో 3 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా చేసుకున్న ఈ మటన్ లెగ్ బోన్స్ పులుసు లేదా రసము రెడీ అయింది. ఇది జలుబు చేసినప్పుడు అది వేడివేడి అన్నంతో తీసుకుంటే చాలా త్వరగా జలుబు తగ్గుతుంది. ఎందుకంటే ఈ రసం ఘాటుగా కూడా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసుకున్న ఈ మటన్ లెగ్ బోన్స్ రసం మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. వేడివేడి అన్నంతో ఈ రసం సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.